సో మంచి సన్ స్క్రీన్ అయితే తీసుకొని వచ్చానండి. మీ స్కిన్కి ఏం యూజ్ చేసినా ఏం యూజ్ చేయకపోయినా సన్ స్క్రీన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్, మన స్కిన్కి ఏ సన్ స్క్రీన్ అప్లై చేయాలి, ఎలాంటి సన్ స్క్రీన్ అప్లై చేయాలో నేను చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. మనము స్కిన్ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరేనండి, మనం స్కిన్కి ఏ క్రీమ్స్ అయితే యూజ్ చేయకుండా ఉంటారు చాలామంది. సో అలా అయితే ఉండకూడదండి. సో నేను సన్ స్క్రీన్ ఎలా యూజ్ చేయాలో చెప్పబోతున్నానండి. సోలాసెఫ్ సిలికాన్ సన్ స్క్రీన్ అండి. ఇది మన స్కిన్కి ఎలా వర్క్ అవుతుంది, ఎలాంటి స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలి అనేది నేను చెప్తాను పూర్తిగా. వీడియో ప్లీజ్ చూడండి. సో సోలాసెఫ్ సన్ స్క్రీన్, ఈ సన్ స్క్రీన్ వచ్చేసి మన స్కిన్కి చాలా 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 బాగుంటుందండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ యూజ్ చేస్తారండి. అది ఇదే యూజ్ చేయాలని అయితే ఏం లేదండి, ఎవరికి నచ్చిన బ్రాండ్ వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఈ సన్ స్క్రీన్ స్కిన్కి ఎలా ఉండబోతుందని మాత్రమే నేను చెప్తున్నానండి. ఎవరైనా సోలాసెఫ్ యూజ్ చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళ కోసానికైతే ఈ వీడియో ఉందండి. తప్పకుండా ఎవరైతే సన్ స్క్రీన్ కొనాలి అని అనుకుంటున్నారో, మంచి సన్ స్క్రీన్ అయితే సెర్చ్ చేయాలనుకుంటారు కదా ఫ్రెండ్స్ ఎవరైనా సరే. సో ఈ సన్ స్క్రీన్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. SPF 50 ఉంది, PA+++ ఉందండి. ఈ సన్ స్క్రీన్లో విటమిన్ C ఉంది, విటమిన్ E కూడా ఉందండి. సో విటమిన్ C, విటమిన్ E మన స్కిన్కి ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో మీ అందరికి తెలిసిందే కదండి. సో మన సన్ స్కిన్ విటమిన్ C వచ్చేసి బ్రైటనింగ్ చేస్తుంది, విటమిన్ E వచ్చేసి మన స్కిన్ని స్మూత్ చేస్తుంది. మన స్కిన్ పైన ఏదైనా పిగ్మెంటేషన్ కానీ, అన్ఈవెన్ స్కిన్ కానీ అలాంటి స్కిన్ ఉందనుకోండి, విటమిన్ E వచ్చేసి మన స్కిన్ని మంచిగా మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట. సో ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ నిజంగానే క్లియర్ అవుతుందా అని అంటే తప్పకుండా అవుతుందండి, అస్సలు డౌటే అక్కర్లేదు. మీకు దీంట్లో మెన్షన్ చేశారండి ఇది ఎలాంటి స్కిన్, అంటే ఎలాంటి స్కిన్ ఉంటే ఇది మన స్కిన్ని రిపేర్ చేస్తుందని. మన స్కిన్ పిగ్మెంటేషన్ ఉన్నా, మన స్కిన్ అన్ఈవెన్ ఉన్నా, మన స్కిన్ పైన బ్రింకల్స్ ఉన్నా, మన స్కిన్ చాలా లూజ్ అయిపోతున్నా, సో ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల 5-6 ప్రాబ్లం నుంచి అయితే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. సన్ స్క్రీన్ కంపల్సరీ మన స్కిన్ని సన్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది తప్పకుండా. సో ఈ ప్యాకేజింగ్ ఎలా ఉంటుందో చెప్తానండి. ఇలా కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్లో వస్తుందండి. నేను ఆల్మోస్ట్ 20 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నానండి. ఇలా అయితే ప్యాకెట్ వస్తుంది, ఇది కార్డ్బోర్డ్ ప్యాకెటింగ్లో వస్తుంది. 50 గ్రామ్స్ అండి ఇది. సో మన స్కిన్ అయితే చాలా చాలా హెల్తీగా అయితే చూపిస్తుందండి. ఆల్మోస్ట్ నేను హాఫ్ వరకు అయితే యూజ్ చేస్తానండి. 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. బట్ ఎలా ఉంటుందో చూద్దాం అనేది తీసుకున్నానండి. సో మన స్కిన్కి ఇది తప్పకుండా ప్రొటెక్ట్ చేస్తుందండి. UVA, UVB నుంచి కూడా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. విటమిన్ C, విటమిన్ E ఇచ్చారండి. మన స్కిన్ని 100 and 200% అయితే మంచిగా రికవర్ అయితే చేస్తుందండి. నేనైతే వాడి చూసాను కాబట్టి నాకు అనిపించిన బెనిఫిట్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను. సో ఇది పెట్టుకున్న చాలామంది సన్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాత గ్రీజీగా ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది, స్టిక్కీగా కొంచెం ఇరిటేట్గా ఫీల్ అవుతారండి. సో ఈ సన్ స్క్రీన్ పెట్టుకోవడం వల్ల అయితే అస్సలు ఇరిటేట్గా ఉండదండి, నాన్ గ్రీజీ, నాన్ స్టిక్కీ. సో మీకు దీంట్లో మ్యాటర్ మొత్తం మెన్షన్ చేశారండి. మీరు ఒక్కసారి చూసి ఆన్లైన్లో ఎక్కడైనా ఆన్లైన్లో అవైలబుల్ ఉందండి. మీరు డిస్కౌంట్ వస్తుంది, ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఈ 50 గ్రామ్ ప్రోడక్ట్ వచ్చేసి 700 చేంజ్ పడుతుందండి. సో డిస్కౌంట్లో మీకు 650 కలా వచ్చేయచ్చు, తీసుకోండి. కానీ మీరు యూజ్ చేస్తేనే తెలుస్తుందండి నిజంగానే ఇదంతా వర్క్ చేస్తుందా అనేసి అయితే మీకు డౌట్ రావచ్చు. సో చూస్తేనే డౌట్ వస్తుందండి, ఎవరికైనా యూజ్ చేస్తే ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోతుందండి. మీరే యూజ్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేస్తారు నిజంగా చాలా అమేజింగ్గా ఉందని. నేనైతే చాలా మంచి ప్రోడక్ట్ మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే చాలా సెర్చ్ చేసి స్కిన్కి నిజంగా ఇప్పుడు చాలామందికి స్కిన్ ప్రాబ్లం వచ్చేసి స్కిన్ అన్ఈవెన్ ఉండడము, స్కిన్ లూజ్ అవ్వడము, స్కిన్ ఓపెన్ పోర్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్కిన్లో ఉంటాయండి. చాలామందికి అర్లీ ఏజ్లోనే స్కిన్ ఏజింగ్ అయిపోతుందండి. ఎందుకు అయిపోతుందని అంటే స్కిన్ కేర్ తీసుకోకపోవడం వల్లనే, స్కిన్ని మనం సరిగ్గా కేర్ చేయకుండా, సన్ స్క్రీన్ యూజ్ చేయకుండా, మాయిశ్చరైజర్ అప్లై చేయకుండా, ఇవన్నీ చేయకపోతే స్కిన్ తొందరగా డ్యామేజ్ అయిపోతుందండి. ప్లీజ్ అందరూ తప్పకుండా సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయాలండి. ఇది 3 hours 2 hours అయితే మనం ఎండలో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ కంపల్సరీ యూజ్ చేయాలండి. మనకి ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ చాలా అవసరము. సో
ఈ సన్ స్క్రీన్ వచ్చేసి మనకి ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే స్మూత్ అనిపిస్తుంది అండి, టైట్ చేయదు, స్మూత్ అనిపిస్తుంది. ఎందుకంటే ఓపెన్ పోర్స్ మనకి చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే ఓపెన్ పోర్సేనండి. సో అలాంటి ప్రాబ్లం కూడా ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే మీకు క్లియర్ అవుతుంది. అంటే పెట్టుకున్నప్పుడు మీకు స్కిన్ చాలా ఈవెన్గా అనిపిస్తుంది అనమాట. స్కిన్ ఈవెన్గా అనిపిస్తుంది, స్మూత్ అనిపిస్తుంది, బ్రైట్ లుక్, గ్లాసీ లుక్ అయితే మీకు అనిపిస్తుంది అనమాట ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల. తప్పకుండా మీరు ఈ సన్ స్క్రీన్ కొనాలనుకునే వాళ్ళైతే తప్పకుండా మీరు ఈ వీడియో చూసిన తర్వాత 100 and 200% అయితే కొనుక్కొని యూజ్ చేసి నాకు కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది అనేది అయితే అండి. చాలా ట్రెండింగ్లో ఉంది, చాలా చాలా వైరల్ అవుతుంది ఇప్పుడైతే. సో సరేలే, ఇది ఎలా ఉంటుంది సన్ స్క్రీన్ అనేది అయితే నేను ఈ వీడియో చెప్పబోతున్నాను. సో ఎలా ఉంటుంది అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. సో ఒరిజినల్ సన్ స్క్రీన్ ఇది, మెన్స్ది. సో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే కంపల్సరీ చెప్తానండి. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అసలు ఇది చాలా వైరల్ అవుతుంది, నిజంగా యూస్ఫుల్ ఉందా లేదా అనేది అయితే నేను చెప్తానండి. మనకి నయాసినమైడ్ ఉన్నది, హైలరానిక్ ఉంది. మనకి స్కిన్ మీద నయాసినమైడ్ పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. వాళ్ళకి పింపుల్స్ కూడా మొత్తం రిడ్యూస్ అవుతాయి అనమాట. ఇది డీటాక్స్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. మన స్కిన్ యాంటీ పొల్యూషన్ లాగా కూడా యూజ్ అవుతుంది. మన స్కిన్ మీద పొల్యూషన్, బయటికి వెళ్ళేసి వచ్చిన యాంటీ పొల్యూషన్ ఉంటుంది కదండి, ఆ పొల్యూషన్ నుంచి కూడా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ రిడ్యూస్ చేస్తుంది. మనం ఇది యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంట్లో మనకి హైలరానిక్ ఉంది, నయాసినమైడ్ ఉంది, రెటినాల్ ఉంది. సో మనకి పిగ్మెంటేషన్ అంతా యూజ్ చేయడానికి, మనం పోగొట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది తప్పకుండా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పలేదండి. అస్సలు మనకి ఎలాంటి నెగిటివ్ అయితే లేదు. బట్ నెగిటివ్ అని చెప్పే ముందు ఏముంది అని అంటే సెన్సిటివ్ స్కిన్ వాల్, ఆల్ స్కిన్ టైప్ అయినా అయితే చెప్పారండి. సెన్సిటివ్ స్కిన్ వాల్ కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసి కంపల్సరీ యూజ్ చేయాలండి. సో క్రీమ్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా వైట్ కలర్లో అయితే క్రీమ్ ఉంది, మరీ రన్నింగ్ లేదు, మరీ థిక్ లేదు, స్మూత్గానే ఉంది. చాలా లైట్ వెయిట్ ఉందండి. యూజ్ చేసిన వెంటనే స్కిన్లోకి అయితే అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది, అస్సలు హెవీ లేదు, స్టిక్కీనెస్ లేదు, అసలు పెట్టుకున్న ఫీలింగ్ కూడా లేదండి. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా స్మూత్గా ఉంది. మెన్స్కి అయితే మేకప్ చేసినట్టు ఉండొద్దు కదండి సన్ స్క్రీన్. చాలా లైట్ వెయిట్, స్మూత్గా, స్కిన్ చాలా షైనీగా కనిపిస్తే చాలు కదా వాళ్ళకి. సో మనం ఇది యూజ్ చేయడం వల్ల స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉందండి. మెన్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా మీరు ఆర్డర్ చేసుకోండి. ఇది ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఎక్కడైనా దొరుకుతుందండి. మీరు ఒక్కసారి చూసి ఆర్డర్ చేసుకోండి. చూడండి చాలా స్మూత్గా అయితే అవుతుందండి. సో క్రీమ్ అయితే ఇలా ఉందన్నమాట, చాలా లైట్ వెయిట్ ఉంది. సో మన స్కిన్ ఇది 2-in-1 లాగా కూడా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా మనం 2 ప్రోడక్ట్ కొని మనీ వేస్ట్ చేసుకునే కంటే ఇది ఒకటి కొని మనం 850 రూపీస్ అంటే 2 వస్తాయి. ఫస్ట్ టైం మనం ఆర్డర్ చేసుకుంటే 2 వస్తాయి, 2 సన్ స్క్రీన్లు వస్తాయి అనమాట. 2 అంటే మనకి ఖచ్చితంగా 4 months అయితే తప్పకుండా మనకు యూజ్ చేయొచ్చండి. నాకు తెలిసి కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉందండి. ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా దీని వర్త్ కూడా అలాగే ఉంటుండొచ్చు మరి. సో 1 week నుంచి అయితే మా హస్బెండ్ యూజ్ చేస్తున్నాడు, బట్ బెటర్ అనిపించేసింది మాకైతే. సో మీకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టు నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో చాలా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఒక్కటి కొంచెం బ్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత యూజ్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే దీంట్లో చాలా 9 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి మేబీ అంత స్కిన్కి హామ్ చేయొచ్చు, బట్ చేస్తుంది అని అయితే చెప్పలేము. బట్ ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల స్కిన్కి మళ్ళీ వాళ్ళకి ఏమంత పడుతుందో లేదో అనేది మనం చూసుకొని యూజ్ చేయడం బెటర్ అంటున్నాను. ఇంకా నార్మల్ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు, ఇంకెవరైనా యూజ్ చేయొచ్చు. ఒక సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మాత్రం ఒకసారి టెస్ట్ చేసి, ప్యాచ్ టెస్ట్ చేసి అప్పుడు యూజ్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో మనకి పిగ్మెంటేషన్ రిడ్యూస్ అవుతుంది, స్కిన్ బ్రైటనింగ్ అవుతుంది, స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అయిపోతుంది, యాంటీ పొల్యూషన్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత మన స్కిన్ పోర్స్ నుంచి మొత్తం పొల్యూషన్ ఉంటుంది కదండి, పోర్స్ నుంచి వెళ్తుంది కదా. సో మనం ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ పోర్స్ క్లీన్ అయిపోయి మన స్కిన్ని బ్రైటనింగ్ చేస్తుంది అనమాట. మన స్కిన్ బ్రైటనింగ్ చేస్తుంది, ఇంకా హెల్దీగా ఉంచుతుంది, షైనీగా ఉంచుతుంది, గ్లోయింగ్గా కనిపిస్తుంది ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనకి. సో ఇంత వైరల్ అయిన క్రీము ఒక్కసారి యూజ్ చేద్దాం అన్నట్టే తీసుకున్నామండి మేము.
సో తప్పకుండా మా ఆయనకైతే హెల్ప్ చేస్తుంది, మీకు కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. బాగుంది వీడియో, ఈ క్రీమ్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా చాలామంది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, హెల్ప్ అవుతుంది అనమాట వాళ్ళకు కూడా. దీంట్లో ఫేస్ వాష్ ఉందండి, ఫేస్ వాషెస్ ఉన్నాయి, ఇంకా సపరేట్గా మాయిశ్చరైజర్ కూడా ఉన్నాయి, ఇంకా నైట్ క్రీమ్స్ కూడా ఉన్నాయండి. సో అవి కూడా మీరు మీకు ఇది నచ్చింది అని అంటే మెయిన్ మనకి కావాల్సింది ఇప్పుడు సన్ స్క్రీమేనండి. సో ఇవి నచ్చినాయి, ఇది బాగుంది అని అనిపిస్తే మీరు సిరమ్ కూడా యూజ్ చేయొచ్చు, ఫేస్ వాష్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మెన్స్కి అంత పెద్దగా స్కిన్ ఎవరు పట్టించుకోరు కదండి. సో వాళ్ళకి టైం ఉండదు, మెయిన్ టైం ఉండకపోవడం వల్ల వాళ్ళు అంతగా పట్టించుకోరు అనమాట. సో ఇది ఒక్కటైతే మార్నింగ్ మనం ఫేస్ వాష్ చేసి అప్లై చేసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. 2-3 క్రీమ్లా యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మనకి దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు కదండి, ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అయితే చాలా బాగుంది, ఒక్కసారి మీరు తీసుకొని తప్పకుండా యూజ్ చేయండి. సో మీకు రిజల్ట్ అయితే దొరుకుతాయి అన్నమాట. మన స్కిన్ హెల్తీగా PA+++ ఉంది కాబట్టి మన స్కిన్ని ఎండ నుంచి అయితే తప్పకుండా ప్రొటెక్ట్ చేస్తుందండి. చాలామంది బయటికి వెళ్ళిన తర్వాత ఏమి యూజ్ చేయరండి, వాళ్ళ స్కిన్ ఊరికనే ట్యాన్ అయిపోతుంది, ఊరికనే డ్యామేజ్ అయినట్టు. ఫోర్ హెడ్ దగ్గర అయితే చాలామంది బాయ్స్కి ఫోర్ హెడ్ దగ్గర డార్క్ అనిపిస్తుందండి. అది డార్క్నెస్ పోవాలి అని అంటే తప్పకుండా మనం సన్ స్క్రీన్ కంపల్సరీ యూజ్ చేయాలండి. కంపల్సరీ అయితే యూజ్ చేయాలి. మనం అన్ని డేస్లో యూజ్ చేయాలి అని అంటే అన్ని డేస్లో యూజ్ చేయాలండి సన్ స్క్రీము. ఒక్కరోజు అనే కాదు, అన్ని డేస్లో మనం సిస్టమ్ ముందు ఉంటాం కదండి. ఆ సిస్టమ్ ముందు ఉండే ఆ హీట్ వల్ల కూడా మన స్కిన్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా సన్ స్క్రీన్ అయితే వాడండి.